ఒకప్పుడు భర్త తినే ప్లేట్ లోనే భార్య తినేది, ప్లేట్లు లేని సమయంలో కూడా ఇస్తరాకులో తినేది. చాలా మంచి ప్రశ్న. అలాంటి ఇప్పుడు ఈ జనరేషన్ లా ఎవరు ఏ టైంలో తింటున్నారో తెలియదు, ఎవరికి ఎక్కడ అట్లా ఇట్లా అయిపోయింది లైఫ్. దీనికి సంబంధించి మీరు అసలు అప్పుడు ఇప్పుడు ఉన్న తేడా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఒక్క ప్రశ్న మీరు అడిగిన దానికి 3 జవాబులు చెప్పవచ్చు. ఒకప్పుడు భార్యాభర్తలు అన్న విషయానికి వస్తే వ్యవసాయం ఉండి మనం పొలాలకు వెళ్ళి అందరం కలిసి వచ్చేది. ఒకప్పుడు వ్యవసాయమే ఆధారం, మనకి ఇంటికి వచ్చి తినేవాళ్ళం. అయితే భర్త అప్పుడు కూడా భర్తకే ఎక్కువ బలం ఉండేది, కష్ట సుఖాలే ఎక్కువ ఉండేవి భర్త విషయంలో. పనులు చేయాలంటే భర్త బలమైన పనులు చేయాలి. కానీ కాలక్రమేణా కాలం మారుతూ 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 వచ్చినాక అప్పులు అని మానసిక ప్రశాంతతను కోల్పోయి, నలుగురిలో విలువని కోల్పోయి, ఆస్తులు అంతస్తులు సంపాదించి కాపాడుకోవాలనే విలువను కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఒక భార్య, చూడండి మీరు అన్నట్టుగా, ఒక భార్య ఎదురు చూసే అత్యంత ముఖ్యమైన తరుణం ఏంటంటే భర్త తిన్న తర్వాత తినాల్సినది. ఎందుకు తింటారంటే, ఇప్పుడు నీవే ఉన్నావు, నీ భార్య ఉంటుంది, నువ్వు ఎన్నో కష్టాలు పడతావు, నీ యొక్క జీవితంలో పనులు చేసి వస్తావుగా. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది, ఇంట్లో ఉండి వండుకునే తరుణాలే ఉంటుండే ఎక్కువ శాతంగా, కష్టపడనీయకుండా. అయితే భర్త ఏం చేసేవాడు, బయట తిరిగి వచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పంచాయతీలు అన్నీ అనుభవించి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఒకే ఒక మాట ఏమడుగుతాడు భార్య గురించి, పొద్దున్న వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, ఇంట్లో ఏం వండాలి చెప్పండి సాయంత్రం మీరు వచ్చేలోపు, ఫలానా విషయంలో ముందుకు వెళ్ళండి అని చెప్తే వండమని అంటే, భార్య ఏం చేస్తుంది తెలుసా మిత్రమా, నా భర్తకి అత్యంత విలువైనది, అత్యంత ఇష్టమైనది, అతి రుచికరమైన ఈ భోజనాన్ని నేను వండాలి అని పొద్దుడు నుంచి మొదలు పెడుతుంది ఆవిడ షెడ్యూల్ అంతా. ఇలా కోయాలి, ఇలా తింటాడు, అలా తింటాడు, అలా చేస్తాడు, ఆయన పలు విధాలుగా ఊహించుకుంటాడు. ఇంత అన్నం తింటాడా, ఇంత తింటాడా, ఎంత తింటాడో ఊహించుకుంటుంది. అంటే ప్రతి క్షణం ఊహించుకొనే వండుతుంది ఆ వంటకాన్ని. అంటే ఆ భార్య అత్యంత విలువగా వండిన రుచికరమైన భోజనం ఏదంటే మిత్రమా, అప్పుడు ఆ భర్త గురించి వండే ఏదైతే ఉంటుందో అన్నం కూర అత్యంత రుచికరమైన భోజనం అది. ఎందుకంటే ఎన్ని విధాలుగా ఆలోచించి వండుతుంది, అంతకంటే ఎక్కువ రుచికరమైన భోజనం ఉంటుందా? కేవలం నామగోడు 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 అని ఆలోచించే వండుతుంది తిననీకే. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అది వేరు విషయం. కానీ భర్తకి ఇచ్చే స్థానానికి విలువ వేరు కదా మన సంప్రదాయంలో. కాబట్టి ఆ రుచికరమైన భోజనం, ఈయన కష్టం, ఎంతో కష్టాలు పడి ఇంటికి వచ్చి ఆ సమయానికి వచ్చి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని అన్నం తినే సమయంలో ఒక్కటే ఒక్క మాట ఏమంటాడు తెలుసా మిత్రమా, ఇన్ని కష్టాలు, ఇంత జీవితంలో దీనమైన పరిస్థితులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎంతో నమ్మకమైన ద్రోహాలు జరిగినాయి, ఎన్నో అయినాయి, భగవంతుడా 10 నిమిషాలు అన్న నన్ను తినని, ఆ 10 నిమిషాలు తింటాడు. అందుకే ఇప్పటికి కూడా మనం ఏమంటారంటే, తిండి కూడా తిననియరా మీరు? అవును, ఏంది నేను వెళ్ళిపోతా ఇంట్లోకి, పోయిన వాళ్ళు 100లో ఉన్నారు, నేను లేచిపోతాను కంచం పడేసేస్తారు. అంటే ఆ తిండికి విలువ అది. ఆ తినేటప్పుడు ఏం మాట్లాడుకోరు, కేవలం భార్య వచ్చి అలా ఊపుతూ ఉంటుంది మామూలుగా ఒక విసన కర్రతో. ఆయన అన్నం తింటాడు 10 నిమిషాలు, తినేసేటప్పుడు ఏమంటాడు ఒకటే ఒక మాట, చాలా బాగా వండావు, మనసు ప్రశాంతంగా అనిపించింది, మళ్ళీ రేపు మళ్ళీ మంచిగా ఉంటే మంచి ఇదే టైంకి తింటానన్న ఒక మాట ఆ భార్య ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. అయ్యో నా భర్త ఈ 10 నిమిషాలు ఎంత సుఖాన్ని అనుభవించాడు నేను వండుతున్న ఈ తిండిని అని, అదే కంచంలో అనుభవించాడు కదా నా భర్త ఆ తిండి యొక్క విలువ, ఆ ప్రశాంతతని. ఎక్కడ దూరం అవుతుందో అని ఆ కంచాన్ని తీయదు, అక్కడే తక్కువ తీసుకొని తినేస్తుంది. వెళ్ళగానే అక్కడే చేతులు కడుక్కొని అన్నం వేసుకొని తినేస్తుంది. అంటే నా భర్త ఎన్ని కష్టాలు బయట అనుభవించినా ఈ 10 నిమిషాలే పరమాత్ముడు సుఖాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ సుఖంలో నాకు భాగమి అని చెప్పి తింటుంది. దాన్ని మన పురోహితులు, తర్వాత వేదాది పండితులు వేరే విధాలుగా ఎన్నో విధాలుగా చెప్పుకొచ్చారు. కానీ అత్యంత విలువైనది ఆడది భర్తని గెలవడానికి, ఆ ప్రశాంతతను పొందడానికి తింటుంది అనేదే నిదర్శనం. ఇదే నిజం శంకర. అందుకని భర్త తినాల్సిన దాంట్లోనే భార్య తినడానికి గల ముఖ్యమైనదంటే భార్య రాసుకుంది అది, ఆ భార్య రాసుకున్న విలువ అది. పురోహితులు వేద పండితులు రాసింది కాదు మిత్రమా. ఒక భార్య ఒక భర్త ఎన్ని కష్టాలను గురించి మాట్లాడుకుంటారు ఈ రోజుల్లో కూడా. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చిన్నగా ఉన్నప్పుడు పడుకుంటే మనం ఏ టైంలో చూసినా అమ్మ నాన్న మెలుకునే ఉంటారు, వాళ్ళు బాధలు, ఎందుకంటే ఎన్నో బాధలు. కాబట్టి భర్తని భార్య చూసినంత దగ్గరగా ఈ ప్రపంచంలో మనం ఎవరైనా చూడలేం. కాబట్టి ఆ సుఖాన్ని పొందడానికని ఆడది ముందుకు వస్తుంది, దాంట్లో సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచం మారింది అని అంటే కుటుంబాలు, వ్యవహారాలు, జీవితాలు, ప్రేమ వివాహాలు, పెళ్లిలు ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రపంచంలో. కనీసం తిండి ఒక పూట కూడా తినట్లేరు. నేను అనేది ఏంటంటే కుటుంబంలో కూర్చొని తిన్న తిండికి ఉండే విలువ ఎంతో పంచభక్ష పరమాన్నాలతో ఉన్న విలువ. కాబట్టి అది కాపాడుకోవడానికి మనం చేయాల్సింది. ఆడది చేయలేదు అని అంటే మగవాడు కష్టాల్లో ఉన్నాడు, ఆడది కష్టాల్లో ఉన్నా, అత్తమామ కష్టాల్లో ఉన్నారు, కుటుంబాలు వేరే ఉన్నాయి. ఇది మరి ఇప్పుడు అత్యంత విలువైన సమయం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చుగా ఈ సందర్భాల్లో. భర్త కోసమే భార్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా, నా భర్త ఎప్పుడు వస్తాడో నేను వండిన తిండి తినడానికి అనేది. అది విలువైన సమయం. చరిత్రలో రాసి పెట్టుకుంటే దీని మీద తాళపత్రాలు ఉన్నాయి. ఒక భర్త కోసం ఎదురు చూస్తున్న కడపపై ఉన్న ఆ సమయమే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ పవిత్రమైనది, అంటే విలువైన స్థలం.
రుచికరమైన భోజనం మీకు నేను చెప్పాను, భార్య కోసం భర్త ఉండేది రుచికరమైన ఇలా విషయాలు మాట్లాడుకో. అదేనా గురువు గారు అమ్మ వండింది మరి కొడుకు తీయదు కాదా, రుచికరమైనది కాదా అనే క్వశ్చన్లు వేస్తారు, అది వితండవాదం అవుతుంది. ఎందుకంటే వంశాధిపత్యానికి నువ్వు తెచ్చుకున్న శ్రీకారం చుట్టుకున్న సౌభాగ్యవతి, ఈవిడ తిండికి అమ్మ పెట్టే తిండికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అమ్మ మన కన్నది, మన తిండికి మనం భార్యతో పోల్చుకునే అంత స్థితికి రాకూడదు. ఎందుకంటే అమ్మ వండే పంటకం వేరు, నా కొడుకు తింటారు నా పిల్లలు తింటారు అనేది అమ్మ స్థితిగతులకి చరిత్రలో విలువ వేరేలాగుంది. భార్యకు ఉండే స్థితిగతులు నేను చెప్తున్నా. ఈ రోజు ఈ సమయం మీరు అడిగారు కాబట్టి ఈ రోజుల్లో ప్రతి భార్య ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నా. భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి విలువైన సమయం, భర్త కోసం వండి పెట్టింది కాబట్టి రుచికరమైన భోజనం. అత్యంత ఖరీదైనది ఏందో తెలుసా మిత్రమా, ఈ ప్రపంచంలో ఒక భార్య ఒక భర్త మధ్యలో ఉండే ఖరీదైన విషయం ఏం తెలుసా మిత్రమా, భర్త చెప్పే ప్రతి మాటని రహస్యంగా పెట్టుకోవడం ఖరీదైనది. ఒక్కసారి నువ్వు దాన్ని బయటికి చెప్పిన ఓ బజార్లో చౌక అయిపోతుంది, అది ఎవడదు పడితే వాడు తన్నొచ్చు దాన్ని. అందుకనే భర్త ఏ విషయం అయితే భార్యకు చెప్తాడో కడప దాటకుండా చెవులోనే చెప్పుకుంటారు, పడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు. అందుకే చెప్పా, ఎందుకంటే ఎవ్వరూ వినకూడదు ఈ మాట. కానీ ప్రపంచం ఎలా అయిపోయిందంటే నీ ఇంట్లో నీ భర్త ఏ బట్టలు వేసుకున్నాడు అమెరికాలో ఉన్నాడు చూసేస్తున్నాడు. అంటే మన ఇంట్లో గడపలో ఉన్న విషయాలు బయటకు పోతున్నాయని అర్థం కదా. 3 విషయాలు బాగా సేకరించి మీరు చెప్పండి ఎవరికైనా, విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది, 3 మిత్రమా. ఇవి తెలుసుకోవాలని మానవులు ఎన్నో తరుణాల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు, కానీ ఓపికలు కూడా ఉండాలి కదా దానికి, అది విషయం మిత్రమా. సో గురూజీ డే టు డే లైఫ్ లో అమ్మలకు కూడా వాల్యూ ఇప్పిస్తారు, తను కని పెంచిన ఒక అమ్మ అలాంటి అమ్మలకు కూడా వాల్యూ ఇస్తలేదు ఈ రోజు రేపు. సో అలాంటివి అంటే ఏమన్నా అంటే కన్న తల్లిని కూడా మనము ఆ స్వేచ్ఛగా చూసుకోకుంటే ఎలాంటి శిక్షలు అనుభవించే అర్హత ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? అలా కూడా శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు తల్లిదండ్రులు మొదట ఒక ఈ బలమైన ప్రశ్నకి జవాబుని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తల్లి తండ్రిని ఎందుకు చూడట్లేడు అంటే, తల్లి తండ్రి ఒకప్పుడు గురువు అయినప్పుడు వీడికి గురువులాగా లేరు కాబట్టి, గారాభంగా ఉన్నారు కాబట్టి. తండ్రి పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, పరమాత్మ కలియుగం మీరు అంతమైన తర్వాత వస్తుంది కదా, ఏ విధంగా ఉంటుంది కలియుగం అని అంటే, అర్జున మీరు 5 కలిసి 5 చోట్లకి వెళ్ళి రండి అని పంపిస్తాడు. 5 చోట్లకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక ఆవుని ఒక దూడ ఒక ఆవుని విపరీతంగా నాకిస్తూ ఉంటుంది, నాలుకతో నాకుతూ ఉంటుంది, అంటే గారాభంగా బాగుంటుందిగా. ఒక వ్యక్తి చూశాడు అర్జునుడు, 5 ఒకరు చూశారు పాండవుల్లో. ఇంకో వ్యక్తి చూస్తే 2 ఏనుగులు ఉంటాయిగా, ఒక ఏనుగుకు 2 తలలు ఉంటాయి, ఒక ఏనుగు తొండం ఉంటుంది, ఒక తొండం కింద ఉంటుంది, 2 తలలు ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటుంది ఆ ఏనుగు. అరే ఇదేంది అనుకుంటాడు. ఇంకో దగ్గర చూస్తాడు, చూసేవారికి ఒక 8 బావిలు ఉంటాయి మిత్రమా. 10 బావిలు ఉండడంలో ఒక బావి ఖాళీ ఉంటుంది, ఆ 8 బావిలేమో ఫుల్గా నీళ్ళు పోతూ ఉంటాయి బయట. అదేంది అమ్మో 9 బావిలు 10 బావిలు నీళ్ళు నిండుతున్నాయి, ఒక బావిలో నీళ్ళే లేవు, పక్కనే ఉన్నాయి కదా మళ్ళీ, ఇది ఎక్కడ విచిత్రం అని ఇంకో కథని వెళ్తాడు. ఇంకో కథను చూస్తుంటే గద్ద పైకి ఎగురుతూ ఉంటుంది, కీమని సౌండ్ వస్తుంది, దాని మీద అక్షరాలు రాసి ఉంటాయి, మేము పెద్ద పెద్ద వ్యక్తులం అని సంస్కృతంలో రాసి ఉంటాయి, అంటే మేము చాలా గొప్పవాళ్ళం అని వేద పండితుల ద్వారా మంత్రాలు రాసి ఉంటాయి సంస్కృతంలో. అని ఇంత మంత్రాలు రాసి ఉన్నాయి, టైమని కిందకి వస్తుంది గద్ద, వచ్చేసి అభం శుభం తెలియని ఓ చిన్న కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అరే అదే నేను ఇప్పుడే దాన్ని ఎంతో గొప్పని అనుకున్నా, రెక్కల మీద రాసుకుంది నేను చాలా అదే అని గొప్ప అని, కిందికి వచ్చేవరకు ఎత్తుకపోయింది. ఈ విధంగా ఈ 4 ప్రశ్నలకి 5వ ప్రశ్న నేను కూడా చెప్పకూడదు. అయితే దబా ఊరికి వస్తారు 5 మంది వచ్చి, తండ్రి పరమాత్మ మీరు చెప్పారు కానీ మాకేం కనబడలేదు కదా కలియుగం, నీకేం కనబడ్డది? ఒక ఆవు ఒక దూడను నాకేస్తున్నది అని అంటే, బిడ్డలు తల్లి మధ్యలో జరిగే వ్యత్యాసం వివరిస్తాడు. ఎక్కడైతే గురువులాగా అమ్మ ఉండాల్సిన స్థానం వదిలేసేసి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గారభంగా నాకేస్తూ ఉందో, ఆ బిడ్డని ఆ తల్లే చంపేసిందని అర్థం. నాకుతుందిగా, నాకుతా ఉంటే రక్తమే వచ్చేస్తుంది, అంత నాకుతుంది ప్రేమతో. ఏం అవసరమా అంత గారభం అవసరమా? శిక్షించు, దండించు, కట్టెతో కొట్టు, బిడ్డ చదువు, టీచర్ చెప్పగానే ఊరికొచ్చి నువ్వు పోయి గొడవలు చేసుకొస్తావు అంటే నీ బిడ్డ నువ్వు మొదటగా నరుకున్నావు కదా. అంటే శాస్త్రబద్ధంగా ఉన్న పరమాత్ముడు రాసినది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది భగవద్గీతలో రాసి ఉంది, మన హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడి యొక్క పురాణాలలో కూడా రాసి ఉన్నాయి. ఇవన్నీ పురాణాల విషయాలే చెప్తున్నా, ఎక్కడా నేను కల్పితం చెప్పట్లేదు. 2 ఒక ఏనుగు కనబడ్డదా, పెద్ద తలకాయ ఉంది, ఒక తలకాయ పైన ఉందో తలకాయ అంటే మానవుడు అదే చూడ్డానికి ఇలా కనబడతాడా, లోపట ఒకలాగుంటాడు బయట ఒకలాగుంటాడు. అంటే కలియుగంలో ప్రత్యక్షంగా అడుగడుగున కనబడే మనుషులు వాళ్ళే, బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు. నీ ముందు నటిస్తారు, నేను లోపల అలా ఉంటారు. పక్కన బావి ఉందని చెప్పాముగా, బావి భీముడు అంటాడు బావి కనబడ్డది. 8 బావిలో ఫుల్ నీళ్ళు పోతున్నాయి, ఒక బావిలో నీళ్ళు లేవు.
8 భార్యలంటే మిత్రమా, నువ్వు నేను మీ స్నేహితులు మేమంతా మిత్రులమే. మీరందరూ బాగుపడి ఒక అతను మీ ఇంటి పక్కనే ఉన్నవాడు గరీబోడయి బాగా దీనమైన స్థితిలో ఉంటే ఈ 8 మంది 8 చేతులు వేస్తే లేస్తాడుగా పైకి, లేస్తాడు. వాడిని లోపలికే చేస్తారు కానీ పైకి లేవరు. ఈ కలియుగంలో ఉండే జరిగే ప్రత్యక్షమైనది అది. 8 మంది అంటున్నారు, నువ్వు ఒక్కొని లేపమంటలేము కదా. 8-9 మంది మీరు కలిస్తే ఒక్కొని లేపడానికి అయితే అవకాశం ఉంది కదా ఈజీగా. అలా ఆ మనిషి చనిపోవడమే అధర్మ కార్యక్రమం. మళ్ళీ ఇంకోటి చెప్పామా, గద్ద అవును. పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా, బ్రాహ్మణాధిపత్యం అనే ఒక విషయం ద్వారా, ఇంకేదైనా విషయం ద్వారా, మంచి మంచి స్థితిగతులను అనుభవించడం ద్వారా, శాస్త్రబద్ధమైన ఆలోచనలను చదివిన వ్యక్తుల ద్వారా నీచంగా పూటకు కూడా గతి లేని వాడు అనుభవిస్తున్నాడు. అంటే ఎవడైతే అవకాశం కోసం అవసరం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని కొట్టేవాడు నేను మంచోడిని అని చూయించుకొని కొడుతున్నారు దెబ్బ. ఓకే. ఆ దెబ్బనే పరమాత్ముడు చూయించాడు ప్రత్యక్షంగా. ఇవి రాసున్నాయి అక్కడ. గద్దపై అలా రాసి పెట్టాడంటే పరమాత్ముడు. గద్ద ఏం చేస్తుంది మిత్రమా? అంత పైనుంచి వచ్చి కోడిపిల్ల ఎత్తుకుపోతుంది. అంటే చూడ్డానికి ఏమో గద్ద అక్కడ పెద్ద పెద్ద మంత్రాలు రాసుకుంది, చూసేసరికి ఏమో ఇలాంటి పని చేస్తుంది. అంటే ఈ ప్రపంచంలో మీకు ఎదురవుతున్నాయే కదా ఇలాంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మొదట శిక్షని అనుభవించడానికి కారకులు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ శిక్షలు ఇవ్వండి అంటున్నాంగా. బిడ్డని బిడ్డలాగా కాదు, కన్నేసావు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గారాబాము, తర్వాత నువ్వు పెంచు కదా. ఒక శిశువులాగా పెంచు, ఒక గొప్ప వ్యక్తిలాగా పెంచు, ఒక వీరుడిలాగా పెంచు. ఒకప్పుడు వీరుడిలాగా వెళ్ళి గురువు దగ్గర వేసేసేవాళ్ళు. 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలు వేద పంటాలు చదవాలి, నువ్వు గుర్రం మీద సారీ చేయాలి, నువ్వు ఏనుగులను వాడించాలి, నువ్వు మంచి యుద్ధ వీరుడు కావాలి, కత్తి సాము చేయాలి, కర్ర సాము చేయాలి, వదిలేవాళ్ళ. అప్పట్లో ఆశ్రమాలు ఉండేవి, ఇప్పుడు ఎందుకు లేవు? సమాజం మారింది కానీ మిత్రమా, మార్చుకున్నది మాత్రం మనమే. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. తల్లిదండ్రులు ఒక సమయం వరకే తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళు అమ్మా నాన్నలు కాదు, గురువు అని. ఆ తర్వాత ముందుకు వచ్చాక నువ్వు బిడ్డకి వయసు వచ్చాక నువ్వు బిడ్డకి స్నేహితురాలివి, బిడ్డకి నువ్వు ఇంకో వయసు వచ్చాక బిడ్డకి నువ్వు మంచి సలహాదారుడివి, తర్వాత పెద్ద గురువు. ఇవన్నీ అయిపోయినాక బిడ్డకి నీలాగే ఆయనకు ఒక 50-55 సంవత్సరాలు వచ్చినాక అప్పుడు నీకు మంచి స్నేహితుడు అయిపోవాలి. అంటే ఇక్కడ నీకు రిలేషన్షిప్కి విలువ ఉన్నది, కానీ నీవు ఆ రిలేషన్స్ని ఏ సమయంలో ఎక్కడెక్కడ ఆ సంబంధాలను కాపాడుతావో అప్పుడే నీ బిడ్డని నువ్వు గెలిచిన దానం అవుతావు. ప్రేరేపించి ప్రేమించడం నీవు బిడ్డని నీవు దగ్గర తీసుకుపోయినట్టే, సమాజంలో చెడు చేసినట్టే కదా. తాగేసి వచ్చి అమ్మా నాన్నలు కొడుతున్నారంటే మరి చిన్నగా ఉన్నప్పుడు మరి ఏం చేసావమ్మా, కొట్టే సమయం ఉన్నప్పుడు కొట్టాల్సిందిగా, కాబట్టి నిన్ను కొడుతున్నాడు. ఇది రాస్తుంది శంకర, కల్పితమైన విషయాలు కాదు. మీరు చదవచ్చు, కావాలంటే నేను చెప్పిన ఈ ప్రశ్నలు వెతుక్కోవచ్చు, ఎందరో వెతుక్కోవచ్చు. ఇవి నిజమైన పనులు, మనమే చేసుకున్నాయవన్నీ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.